ప్రార్థన చేసుకుంటాం. మా ప్రేమికుల పరలోకపు తండ్రి యేసుక్రీస్తు వారి అత్యున్నతముగా హెచ్చించబడిన శ్రేష్టమైన నామం బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తూ మీ పాసన చెంతకు చేరి రాగులట కనుగరించిన కృప కొరకై దివ్యతరుణానికి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. దైవుల మా తండ్రి, కొంత టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆలస్యంగా ప్రారంభించుకున్నాం. మెట్టుకు మేము గడిపేటువంటి సమయము మాకెంత దీవెన ఆశీర్వకరంగా చేయమని ప్రార్థిస్తుంటున్నాం. దైవుల మా తండ్రి, నీ వాక్యమును వినకుండా కలిగేటువంటి అంతరాయ పరిస్థితులన్నిటిపై నుండి మీరే మాకు కృప చూపించము, విజయమును అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. మా సమయం దీవెనకరంగా చేయము, ఆశీర్వించమని మీ దయగల హస్తాలకు అప్పగించుకొని వందనములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధమైన నామం పేరట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ఓకే, 1 సెకండ్. రైట్. రోమీలకు రాసిన పత్రిక యొక్క అధ్యాయాన్ని మనం ప్రారంభిస్తున్నప్పుడు ఇది 2వ సెషన్గా మనం ఇప్పుడు ఎంటర్ అయ్యాము. 8K స్టార్ట్ చేయాలనుకున్నాం, బట్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల వీ కుడ్ నాట్ మేక్ ఇట్. బట్ ఎనీ విచ్ వేస్ కొంత సమయాన్ని మనం దేవుని వాక్యంతో గడపటానికి కొరకే పూనుకుంటాం. ఈ రోమిలకు రాసిన పత్రిక గురించి మాట్లాడేటప్పుడు అనేక మంది గ్రంథకర్తలు దానికి కొన్ని టైటిల్స్ ఇస్తూ ఉన్నారు. అయితే ప్రతి గ్రంథకర్త లేదంటే ఎవరైనా కూడా ఆ పత్రిక యొక్క అవగాహన మేరకు వారు ఇచ్చేటువంటి టైటిల్స్ మనకు కనబడతా ఉంటాయి. ఒకరు ఇచ్చినటువంటి టైటిల్ని రాంగ్ అనటానికి లేదు. కారణం ఏంటంటే ఏ దృక్పథంలో వాళ్ళు చూశారనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు ఈ రోమిలకు రాసిన పత్రికను కూడా మనం చూస్తున్నప్పుడు లెట్ us try to understand what title suits in giving it. రోమిలకు రాసిన పత్రిక మనం చదవటానికి పూర్వము లెట్ us go into some introduction. ఇంట్రొడక్షన్ కంటే ముందుగా మనము దేవుని వాక్యములో నుండి ఒక మాట మనం చదివి ప్రారంభిస్తాం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, The book of Romans chapter 1, 16 and 17 we will read out together. ఒకరు మీ స్థలాల్లో అనుకూలతను బట్టి యూ కెన్ కీప్ రీడింగ్ ఇట్. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాలు. సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడును కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికిని గ్రీసు దేశస్థునికిని కూడా రక్షణ కలుగజేయటకు అది దేవుని శక్తి ఉన్నది. ఎందుకనైనా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. రోమిలకు రాసిన పత్రికను మనం చదువుకోవాలన్నప్పుడు, ఇన్ఫ్యాక్ట్ బైబిల్ గ్రంథంలో ఏ పుస్తకమునైనా చదవాలనుకున్నప్పుడు లెట్ us go into some important truths. మొట్టమొదటిగా ఆ గ్రంథకర్త ఎవరు అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఆ గ్రంథకర్తను గురించి మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత రెండవది, ఈ పుస్తకము రాయబడినటువంటి సమయము, స్థలము, ప్లేస్ అండ్ డేట్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. ఆ తర్వాత ప్రతి పుస్తకము రాసేటప్పుడు గ్రంథకర్త కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తన మనసులో పెట్టుకొని ఆ విషయాలు తాను రాస్తాడు. వాంటెడ్గా ఒక బుక్ రాయాలి అనేటువంటి దృక్పథంలో వారు రాయరు. సో ఫర్ ఎవ్రీ బుక్ ఆఫ్ ద బైబిల్ దేర్ ఈస్ ఎ పర్పస్ అండ్ థీమ్ ఫ్రమ్ ద ఆథర్. అందుకనే ఏ పత్రిక చదివినా కూడా, లేదంటే ఏ పుస్తకం మనం చదివినా కూడా 66 గ్రంథాల్లో we need to see the things in the lens of the author. గ్రంథకర్త యొక్క మనసులో ఏముంది అనేటువంటి దానిని మనము చూసి
పుస్తకమును లేదా పత్రికను అర్థం చేసుకున్నట ద్వారా అది ద రైట్ మీనింగ్ కెన్ బి డెలివర్డ్. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తానేమంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ దిస్ రోమపత్రికనే తీసుకోండి. రోమన్స్ ఈజ్ నాట్ రిటర్న్ టు అస్, బట్ ఇట్ ఈస్ రిటర్న్ ఫర్ అస్. రోమిల్కి రాసిన పత్రిక మనకు రాయలేదు, మన కొరకు రాయబడింది. సో దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ రైటింగ్ టు అస్ అండ్ రైటింగ్ ఫర్ అస్. మన కొరకు రాయబడింది, మనకు రాయబడింది అనేటువంటి దాంట్లో చాలా వ్యత్యాసం ఉంది, చాలా అర్థం ఉంది. సో ఆ కోణంలో మనం చూసుకున్నప్పుడు వి నీడ్ టు ట్రూలీ అండర్స్టాండ్ ఫర్ హూమ్ అండ్ ఫర్ వాట్ పర్పస్ ఇట్ ఈస్ రిటర్న్. ఆ తర్వాత 1 second. రైట్. ఆ తర్వాత కీ థీమ్స్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. ఇప్పుడు ఈ పత్రికను మనం చూసేటప్పుడు ఈ కీ థీమ్స్ ఒకటి మనం స్కిప్ చేస్తాము. ఆ తర్వాత పౌలు ఈ పత్రికను రాసేటప్పుడు వాట్ ఈస్ ద థియాలజీ ఇన్ హిస్ మైండ్. థియాలజీ అన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ సంథింగ్ స్ట్రేంజ్ వర్డ్. ఒకవేళ కొత్తగా ఎవరైనా జాయిన్ అవుతే, స్టడీ ఆఫ్ గాడ్స్ వర్డ్, దేవుని గూర్చినటువంటి అధ్యయనం. పౌలు ఈ పత్రిక రాసేటప్పుడు దేవుని గూర్చినటువంటి స్టడీ తనకు ఏముంది, అది ఏది తన ప్రజలకు రాస్తున్నాడు అనేది చాలా ప్రాముఖ్యం. ఆ తర్వాత ఈ పత్రికలో ఉన్నటువంటి కొన్ని హైలైట్స్. ఆ తర్వాత రోమిలకు రాసిన పత్రికలో మనం చూసేటప్పుడు దెర్ ఆర్ మెనీ క్వశ్చన్స్ అడ్రస్డ్. చాలా ప్రశ్నలు మనకు కనబడతా ఉంటాయి. సో ఈ ప్రశ్నలు కనబడేటప్పుడు, సో రోమిలకు రాసిన పత్రిక తాను రాసేటప్పుడు ఇటు రిటారికల్గా మనం చూడాలంటే, మీరు రోమిలకు రాసిన పత్రిక చదువుతూ ఉంటుంటే తానే ప్రశ్న వేస్తాడు, తానే సమాధానం చెప్తాడు. ఆ తర్వాత ఫైనల్లీ అవుట్లైన్స్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఈ పిక్చర్ కానీ మీరు చూసుకుంటే యు సీ ఒక బొమ్మకు ఉండేటువంటి అవుట్లైన్స్ ఇది. ఈ అవుట్లైన్స్ ద్వారా మనకి ఏం అర్థమవుతుందనంటే, ఒక బొమ్మ, ఇట్ ఈస్ సంథింగ్, వెనకాల మౌంటైన్స్ ఉన్నాయి, ఇక్కడ సమ్ అదో ఉంది, ఇక్కడ గ్రౌండ్ ఉంది, ఇక్కడ చిన్న ప్లాంట్ ఉందని అర్థమవుతుంది, అదో చిన్న కప్ లాగా ఉంది అని అర్థమవుతుంది. బట్ అట్ ద సేమ్ టైం వాట్ ఇట్ ఈస్ అనేది మనం అర్థం చేసుకోవాలనుకుంటే డెఫినెట్లీ వీ నీడ్ టు కలర్ ఇట్. కలర్ వేస్తేనే కానీ ఆ అవుట్లైన్ యొక్క ఉద్దేశం ఏమిటి, లేదంటే అవుట్లైన్ ఏంటి అనేటువంటిది మనకు అర్థం కాదు. సో ఆ కారణాన్ని బట్టి పత్రికకు అవుట్లైన్స్ మనం ఇచ్చినప్పుడు వీ కెన్ ఈజీలీ ట్రై టు డ్రాగ్ ద రైట్ ఇంటెండెడ్ మీనింగ్ ఫర్ అస్. సో లెట్ us మూవ్ ఫార్వర్డ్ నౌ. గ్రంథకర్తను గురించి మనం చూసేటప్పుడు మనకు తెలుసు ఇది పౌలు అపోస్తలులు రాశాడని. మనకు పుస్తకములో పౌలు రాశాడని ఉంది కాబట్టి అది మనకు పౌలు రాశాడంటానికి చాలా తేలికగా ఉంటుంది. కానీ 2వ శతాబ్దంలో చూస్తే పౌలే రాశాడా లేదా అనేటువంటి దానికి అనేక మంది దాన్ని పరిశోధించిన తర్వాత మాత్రమే పౌలు ఈ పత్రిక రాశాడు అనేటువంటి దాన్ని వాళ్ళు ధృవీకరించుకున్నారు. తర్వాత మీరు 16వ అధ్యాయం 22వ వచనం, Romans 16:22లో మనం చూస్తే we see a person Tertius by name who wrote down this letter. అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు పౌలు రాశాడా, టెర్టియస్ అనేటువంటి వ్యక్తి రాశాడా అని అంటే, చరిత్రలో మనకు ఒకటి తెలుసు, అమాన్యున్సిస్ అంటే ఒక వ్యక్తి చెప్తా ఉంటుంటే, డిక్టేట్ చేస్తూ ఉంటుంటే రాయటానికి మరొక వ్యక్తిని వారు పెట్టుకుంటారు. ఆ వ్యక్తి దాన్ని రాసి ఆ తర్వాత దాన్ని మరలా ఒక పత్రికలో లిఖిస్తారు. ఇంకొక మాట ఏమంటే టాకిగ్రఫీ అనేటువంటి మరొక పదం ఉంది. ఇది ఏంటి అంటే అంటే మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో దాన్ని క్లుప్తంగా షార్ట్ హ్యాండ్ లో చెప్తా ఉంటుంటే చెప్పినటువంటి వ్యక్తి యొక్క ఏమంటారు ప్యాటర్న్ లేదంటే నమూనా ఏదైతే ఉందో అది ఏది కూడా మిస్ అవ్వకుండా క్లియర్గా మెన్షన్ చేస్తారు ఆయన కింద ఉన్నటువంటి వ్యక్తులు. సో పౌలు ఈ పత్రిక రాసేటప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు,
టెర్టియస్ అనేటువంటి వ్యక్తి మనకు 1622 రోమా పత్రిక 16:22లో ఆ వ్యక్తి పేరు మనకు కనబడుతుంది. ఆ వ్యక్తి ఈ పత్రికను లిఖితం చేసినట్లుగా మనం చూస్తాం. బట్ ద మెయిన్ పర్సన్ ఈస్ పాల్ ద అపోజిల్, బట్ మ్యాన్ హూ పెండ్ ఇట్ ఈస్ టెర్టియస్ ఫ్రమ్ 1622. రైట్, ఇప్పుడు మనం ముందుకు వెళ్తా ఉంటే ఈ తారీఖు మనం చూసేటప్పుడు AD 58 కొరింథీ పట్టణం నుంచి పౌలు ఈ పత్రిక రాశాడు. ఇక్కడ కొన్ని విషయాలు మనం ఇప్పుడు ప్రవేశిస్తా ఉన్నాం. రోమిలికి రాసిన పత్రిక పౌలు రాసేటప్పుడు ఆయన రోమాలో లేడు. మీలో ఒకవేళ చాలా మందికి తెలిసినట్లుగా ఆయన కొరింథీలో ఉన్నాడు. కొరింథీ నుండి రోమిలకు ఈ పత్రికను రాస్తా ఉన్నాడు. తర్వాత రోమాలో ఉన్నటువంటి సంఘం ఎలా స్థాపించబడింది అని చెప్పటానికి మనకు ఎలాంటి ఆధారాలు లేవు. కానీ ఒకటి మాట వాస్తవం ఏమంటే, సువార్తను అంగీకరించి క్రీస్తుని నమ్ముకున్నటువంటి ప్రజలు రోమా పట్టణానికి వెళ్ళుట ద్వారా అక్కడ వారి విశ్వాసాన్ని బట్టి ఒక సంఘాన్ని స్థాపించినట్లుగా మనకు ఆధారాలు కనబడుతున్నాయి. ఇంకొక మాట మీరు గమనించాలి ఏంటంటే, పౌలు రోమాలో సంఘాన్ని స్థాపించలేదు. అంతేకాకుండా కనీసం ఇంతవరకు కూడా ఆయన దర్శించను కూడా లేదు. ఆయన కొరింథీలో ఉండి రోమా సంఘానికి రాసేటప్పుడు ఆయన ఏమంటే, ఇది 15 అధ్యాయంలో మనకు కనబడుతుంది, నేను స్పెయిన్కి వెళ్ళాలనుకుంటున్నాను. అయితే స్పెయిన్కి వెళ్ళేటువంటి క్రమంలో మిమ్మల్ని దర్శించి మీకు కొన్ని విషయాలు నేను తెలియపరిచి అక్కడి నుండి స్పెయిన్కి వెళ్తాను అని రాస్తాడు. అంతేకాకుండా స్పెయిన్కి వెళ్ళేదానికంటే ముందు, అంటే మీ దగ్గరకు వచ్చేదానికంటే ముందు నాకు ఒక బాధ్యత ఉంది, ఆ బాధ్యతను పూర్తి చేసుకొని మీ దగ్గరకు కలిసి అక్కడి నుంచి స్పెయిన్కి వెళ్తానని రాస్తాడు. ఇప్పటి వరకు మనం ఏం చూస్తున్నామనంటే, పౌలు కొరింథీలో ఉండి రోమాకి ఈ పత్రిక రాస్తున్నాడు. రోమ్లో ఉన్న సంఘము పౌలు స్థాపించలేదు. కొంతమంది అభిప్రాయం ఏంటంటే పేతురు స్థాపించాడు అని. పేతురు స్థాపించాడు అనేటువంటిది కొంత అభిప్రాయమే, కానీ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్ దట్ పీటర్ ప్లాంటెడ్ ద చర్చ్ ఇన్ రోమ్. ఒకవేళ అంటే గ్రంథకర్తల యొక్క అభిప్రాయం ఎలా ఉందంటే, 16వ అధ్యాయంలో చాలా మంది పేర్లు రాస్తాడు. ఆ ఏ పేర్లలో కూడా మనకు అర్థమయ్యేటువంటి మాట ఏమంటే, పేతురు యొక్క పేరు కనపడదు. ఒకవేళ పేతురే స్థాపించి ఉంటే ఖచ్చితంగా పౌలు రాసేటువంటి పత్రికలో ఆ సంఘ స్థాపకులు లేదంటే అక్కడ నడిపించేటువంటి నాయకుల యొక్క పేరు లేదంటే విషయాలు ఏదో కోణంలో ప్రస్తావించటం అనేటువంటిది మనం మిగతా పత్రికల్లో చూస్తాం. సో రోమాలో ఉన్నటువంటి సంఘం పౌలు స్థాపించలేదు, పేతురు స్థాపించలేదు, కానీ మైగ్రెంట్స్ ఎవరైతే ప్రభుని అంగీకరించి ఆ స్థలానికి వారు వెళ్ళారో, వలస వెళ్ళారో, వారి ద్వారా ఈ సంఘం స్థాపించబడింది అనేటువంటి దానికి కొంత ఆధారం ఉంది. ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఒకటి గమనించండి, దోస్ వర్ అటెంటివ్లీ లిజనింగ్. రోమ పత్రిక మనం నేరుగా 1వ అధ్యాయం 1వ వచనం స్టార్ట్ చేయట్లేదు. కారణం ఏమంటే, దానికి బ్యాక్గ్రౌండ్ ప్లస్ వే ప్రిపేర్ చేసుకోకుండా మనం వెళ్తే రోమపత్రిక మధ్యస్థానంలోకి వెళ్ళేసరికి వీ విల్ ఫీల్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ వై హీ ఈస్ రైటింగ్ ఫర్ సమ్ థింగ్స్. కొన్ని విషయాలు ఎందుకు రాస్తున్నాడు అనేటువంటి విషయాలు మనకు అర్థం కాదు. ఆ కారణం చేత డెఫినెట్లీ వీ నీడ్ టు ప్రొవైడ్ ఏ వే ఆర్ ప్రిపేర్ ఏ వే యాజ్ వి ఎంటర్ ఇన్. పత్రికలోనికి ప్రవేశించేటప్పుడు మనం ఖచ్చితంగా దానికి అవసరమైనటువంటి కొంత ఇంట్రొడక్షన్ కావచ్చు, లేదంటే రోడ్ మ్యాప్ కావచ్చు, దాన్ని క్రియేట్ చేసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యం. మీకు ఒకటి కనబడుతున్నట్లుగా పౌలు యొక్క మొదటి మిషనరీ జర్నీలో తను ఏ పత్రిక కూడా రాయలేదు, అది గమనించండి. ఆ తర్వాత కొంతకాలమైన తర్వాత పౌలు అపోస్తలుడు అంతియోకాకి వెళ్ళి గలతీ పత్రిక రాశాడు. నేను మొన్న పంపించినటువంటి నోట్స్లో పౌలు యొక్క జననము, తన రక్షణ విధానం, తర్వాత తన పరిచర్య కాల వ్యవధి, ఎక్కడెక్కడ మినిస్టర్ చేశాడు, ఎలా చేశాడు, ఆయనతో పాటు ఇంకెవరు చేశారు అనేటువంటి విషయాలన్నీ కూడా
ఇంతకుముందే రాసి పెట్టాము. సో మీరు ఆ నోట్స్ ఒకసారి ట్రై చేయొచ్చు. అంతేకాకుండా యూ కెన్, అది తెలుగులో కూడా తర్జుమా చేస్తున్నాం, దయచేసి యూ కెన్ వెయిట్. ఓకే, ఇప్పుడు సెకండ్ మిషనరీ జర్నీ అప్పుడు ఏం జరిగింది అని అంటే, రెండవ ప్రయాణంలో 1-2 దశలోనిక కొరింథీ పత్రిక నుంచి కొరింథీ సంఘం నుంచి రాశాడు, కొరింథీ నుండి రాశాడు, లేదా కొరింథీ పట్టణం నుండి. తర్వాత 3వ మిషనరీ జర్నీ అప్పుడు పౌలు ఏం చేశాడంటే, మొదటి కొరింథీ పత్రిక రాశాడు ఎక్కడి నుండి, ఎఫెసీ పట్టణం నుండి. 2వ కొరింథీ రాశాడు మాసిదోనియా నుంచి. ఇక్కడ ఒక మాట మీరు గుర్తుపెట్టుకోలేమంటే, కొరింథీకి పౌలు 4 పత్రికలు రాస్తాడు, బట్ మనకి అవైలబుల్ ఉన్న పత్రిక 3వ పత్రిక, 4వ పత్రిక. దానిని మనము మన బైబిల్లో ఉన్నట్లుగా 1-2 కొరింథీ అని ఉంటుంది. ఆ తర్వాత 3వ మిషనరీ జర్నీలోనే కొరింథీ నుండే ఈ రోమా పత్రిక రాస్తాడు, ఇప్పుడు మనం చూసుకునేటువంటిది. తర్వాత మొట్టమొదటిసారిగా తన చెరసాలలో ఉన్నప్పుడు ఎఫెసీ, కొలసీ, ఫిలెమోను, ఫిలిప్పీ పత్రికలు రాస్తాడు. విడుదలైన తర్వాత 1 తిమోతి మాసిదోనియా నుంచి, తీతు పత్రిక ఏషియా నుంచి రాస్తాడు. తర్వాత చివరి ఫైనల్ ఇంప్రిజ్మెంట్ అప్పుడు 2 తిమోతి, తర్వాత 2 తిమోతికి రాసిన పత్రిక రోమం చెరసాల నుంచి రాస్తాడు. చెరపత్రికలు అన్నప్పుడు 4 అంటారు, బట్ యాక్చువల్గా ఫైనల్ ఇంప్రిజన్మెంట్ అప్పుడు కూడా తాను ఈ 2 తిమోతి పత్రిక రాసినట్లుగా మనం చూస్తాం. సో ఇక్కడ వీ హ్యావ్ ఏ మ్యాప్, రైట్. ఇప్పుడు మనము రోమ పత్రికని ఒక క్లుప్తంగా మనం అర్థం చేసుకోవాలనుకుంటే, హౌ కెన్ వి అండర్స్టాండ్, ఇది చాలా ప్రాముఖ్యం. సో దోస్ హు ఆర్ లిజనింగ్, కైండ్లీ మేక్ షూర్ టు ఫెయిత్ఫుల్లీ లిజన్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్. ఏదో నేమ్ సేక్ మనం జాయిన్ అయినట్లు కాకుండా యూ ప్లీజ్ ట్రై టు మేక్ ఇట్. సో ఈ రోమ పత్రికను మనం క్లుప్తంగా అసలు 16 అధ్యాయాలు ఒక నట్షెల్లో, బర్డ్స్ ఐ వ్యూలో మనం అర్థం చేసుకోవాలనుకుంటే ఎలా అర్థం చేసుకోవచ్చు? రోమిలకు రాసిన పత్రికలో రాసేటప్పుడు పౌలు మొట్టమొదటిగా చూడండి, తాను పౌలు సువార్తను తను వారికి రాస్తా ఉన్నాడు. ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, తర్వాత కూడా మనకు అర్థమవుతుంది. అసలు వాస్తవానికి పౌలు రాసేది రోమాలో ఉండేటువంటి విశ్వాసులకి. ఫర్ ఎగ్జాంపుల్ గలతీ పత్రికలోనే రోమ 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, టు ఆల్ ద బిలవర్డ్ ఆఫ్ రోమ్, రోమాలో ఉన్నటువంటి ప్రియులకు రాసేటప్పుడు ఆయన విశ్వాసులకే ఈ పత్రిక రాస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. సరే, ఈ పత్రిక రాసేటప్పుడు ఆయన దృష్టిలో మరి ఇంకొంతమంది కూడా ఉన్నారు, అది మనకు అర్థమవుతుంది. బట్ మేజర్గా ఒక మాట మనం ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే, పాల్ హీ ఈజ్ రైటింగ్ టు ద బిలీవర్స్ ఇన్ రోమ్, రోమాలో ఉండేటువంటి విశ్వాసులకు తను రాస్తున్నాడు. రోమాలో ఉండేటువంటి విశ్వాసులకు తను రాసేటప్పుడు సువార్త ఎందుకు రాస్తున్నాడు? ట్రై టు అండర్స్టాండ్ దిస్. రోమలో ఉండేటువంటి విశ్వాసులకు రాసేటప్పుడు సువార్త ఎందుకు రాస్తా ఉన్నాడు? సో ఇక్కడ మనం ఒకవేళ తర్వాత కూడా మనం చూస్తాం, బట్ వి విల్ లెట్ యు నో. రోమకి సువార్త రాసేటప్పుడు అసలు సువార్త ఎందుకు, విశ్వాసులకు సువార్త ఎందుకు, అది మనకు ప్రశ్న. రోమా సంఘము ఎలా స్థాపించబడింది అని అంటే, ప్రభువుని అంగీకరించినటువంటి కొంతమంది విశ్వాసుల ద్వారా అక్కడ స్థాపించబడిందని చూసాం. తర్వాత పౌలు రోమా పత్రిక రాసేటప్పుడు తన ఉద్దేశం ఏమిటంటే, ప్రభువుని అంగీకరించి వెళ్ళి అక్కడ సంఘాన్ని స్థాపించారు, కానీ అపోస్తుల యొక్క సిద్ధాంతపరమైన బోధ వారికి లేదు. మనకు తెలుసు అపోస్తుల కార్యములో వీరు అపోస్తుల బోధ యందును అనే మాట మనం చూస్తాం 242లో. తెలుగులో అపోస్తుల బోధన ఉంది, ఇంగ్లీష్లో ఇట్ ఈస్ అపోజల్స్ డాక్ట్రిన్ అని ఉంది, అపోస్తుల యొక్క సిద్ధాంతం అని ఉంది. సో రోమా పత్రికలో సువార్త అందింది, అయితే ఏదో సువార్త అందటం కాదు నాకు సరిపోయింది. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ దట్ దే రిసీవ్డ్ ద గాస్పల్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ ద న్యూస్ ఆఫ్ క్రైస్ట్. వారికి సరైనటువంటి సిద్ధాంతపు బోధ వారికి అందాలి. దట్ ఈస్ ప్రామినెంట్ హియర్. సో మనకి ఫస్ట్ ప్రశ్న ఒకటి ఏమంటే,
బిలీవర్స్కి సువార్త ఎందుకు? ఒకవేళ బిలీవర్స్కి సువార్త రాస్తుంటే వాట్ కైండ్ ఆఫ్ గాస్పెల్ ఈస్ పాల్ అడ్రస్సింగ్? పౌలు యొక్క దృక్పథంలో సువార్త ఏమిటి? దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వెరీ మచ్. ఇప్పుడు పౌలు ఈ సువార్తను అందియటానికి, సువార్తను పంచుకోవటానికి రాస్తున్నాడు. యు సీ, ఫర్ సమ్ రీజన్ ఇప్పుడే మనం రెఫరెన్సెస్ ఏమి తీయట్లేదు. అసలు రోమపత్రికను ఒక క్లుప్తంగా మనం అర్థం చేసుకోవటానికి వీఆర్ ట్రైంగ్ టు మేక్ ఏ బిగ్ పిక్చర్. ఆ తర్వాత ఇప్పుడు ఏంటి తను ప్రకటించిన సువార్తలు ఏముంది అని అంటే, మనుషులందరూ పాపం చేశారు కాబట్టి దేవుని దృష్టిలో వారు నింద పొందినటువంటి వారు, లేదంటే వారికి శిక్ష ఉంది, కండమ్నేషన్. కారణం ఏమిటంటే ఇక్కడ మానవుల యొక్క పాపాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రత అనేది బయలుపరచబడతా ఉంది. ప్లీజ్ అండర్స్టాండ్. సింపుల్గా పాపాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రత బయలుపరచబడింది. అంటే ఇప్పుడు ఈ విషయానికి వచ్చేసరికి 17వ వచనంలో మనం చూస్తాం ఏంటంటే, ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ ఇన్ క్రైస్ట్. నీతిమంతుడు విశ్వాసం మూలమున జీవించునన్న మాటను మనం చూస్తున్నాం. సో సువార్తను ప్రకటించాడు. అది ఏంటి, ఎట్లా అనేది మనం వి విల్ సీ. సువార్తను ప్రకటించిన తర్వాత అక్కడ కండమ్నేషన్, శిక్ష కనపడతా ఉంది. ఎందుకు శిక్ష అంటే, పాపాన్ని బట్టి దేవుని ఉగ్రత బయలుపరచబడుతుంది అనేది మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఇప్పుడు విడుదల కావాలి అని అంటే, దేవుని యొక్క ఉగ్రత నుండి విడుదల కావాలి అని అంటే ఎలా? విశ్వాసాన్ని బట్టి కలుగుతుంది. ద జస్ట్ షల్ లివ్ బై హిస్ ఫెయిత్. ఆ తర్వాత ఇప్పుడు మరొక కోణంకి వస్తే, అన్యులు శిక్షకు గురవుతున్నారు. ఇక్కడ ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు ఎవరు అని అంటే యూదులు. వాళ్ళు ఏమనుకున్నారు అని అంటే, ఓకే, అన్యులు పాపం చేశారు కాబట్టి దేవుని యొక్క ఉగ్రత వారి మీద ఉంది. దట్ ఈస్ ట్రూ, దట్ ఈస్ జెన్యూన్ అని చెప్పినప్పుడు పౌలు ఇప్పుడు ఏం చెప్తున్నాడు అని అంటే, అన్యులే కాదు పాపం చేసినటువంటి వారు, దేవుని శిక్షకు గురైనటువంటి వారు, నీతిమంతుడు కూడా దోషి. ఇక్కడ నీతిమంతుడు అని చెప్పేటప్పుడు ఎవరు, వాట్ కైండ్ ఆఫ్ రైచియస్ పీపుల్ ఈస్ హీ స్పీకింగ్ అబౌట్? రోమపత్రిక 2వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. అంటే యూదులు ధర్మశాస్త్రాన్ని పాటించి, ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతులు అనేటువంటి భ్రమలో వారు ఉన్నారు. సో ఇప్పుడు నీతిమంతులు అనుకునేటువంటి మీరు కూడా శిక్షకు గురైనటువంటి వారే. ఇక్కడ టూ థింగ్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం. ఏమంటే, పాపాన్ని బట్టి అన్యులు దేవుని యొక్క ఉగ్రతకు లేదా శిక్షకు లోనవుతున్నారు. ఇక్కడ యూదుడు గర్విస్తున్నాడు, నేను కాదు, సో నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను కాబట్టి దేవుని ఉగ్రతకు నేను గురి కాను అని చెప్పేటప్పుడు పౌలు అన్నాడు, అయ్యో, నీతిమంతుడు అనుకునేటువంటి నీవు కూడా, అంటే మోరల్ ఎథిక్స్ ఉన్నంత మాత్రాన, లా మీరు పాటిస్తున్నంత మాత్రాన మీరు కూడా శిక్షకు గురవుతున్నారు. ఎందుకు అనంటే, దేవుని యందు విశ్వాసము లేదు. సో ఇక్కడ ట్రై టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్. యూదులు దేవుని యొక్క శిక్షకు గురవుతున్నారు అనుకుంటే, అన్యులు, ఇక్కడ యూదుడు ఏమనుకుంటున్నాడంటే, ఐఆమ్ రైచియస్ అనుకుంటున్నాడు. ఒకవేళ నువ్వు రైచియస్ అనుకుంటాయో, ధర్మశాస్త్రాన్ని బట్టి నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుని యొక్క నీతిలో నువ్వు చూసుకుంటే నీవు కూడా శిక్షకు గురైనటువంటి వ్యక్తి అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు పౌలు ఇంకేం చెప్తున్నాడంటే, ఆ కారణము చేత యూదులు కూడా దేవుని ఉగ్రతకు శిక్షకు గురైనటువంటి వారే అని యూదుల విషయంలో తను ప్రస్తావిస్తున్నాడు. సో ఇప్పుడు అన్యులైతేనేమి, యూదులైతేనేమి, టోటల్గా హూసో ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళందరూ కూడా ఎవరు అనంటే, రోమపత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఏ భేదము లేదు, అందరిని పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను
పొందలేకపోవచ్చున్నారు అనేటువంటిది చూస్తున్నా. ఇప్పుడు సో కైండ్లీ లిజన్ అండ్ ట్రై టు అండర్స్టాండ్. ఇప్పటి వరకు మనం ఏం చూసాము అని అంటే, యూదుడు అనుకుంటున్నాడు నేను కాదు అన్యుడే పాపి అనుకుంటున్నాడు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, అందరూ పాపులే, అన్యుడు పాపి, మోరల్ ఎథిక్స్ ఉండేటువంటి అంటే ధర్మశాస్త్రాన్ని పాటించేటువంటి వారు కూడా పాపులే. బాహ్యంగా సున్నతి పొందితే కాదు, అంతరంగమైన మనసు సున్నతిని పొందాలి. తర్వాత మేము అబ్రహాం సంతానం అనుకుంటున్నారు కదా మీరు కూడా పాపులే. సో మొదటి 3 అధ్యాయాల్లో తాను ఓవరాల్ పిక్చర్ ఏం చెప్పాలని ట్రై చేస్తున్నాడు పౌలు అని అంటే, ఆల్ ఆర్ సిన్నర్స్ అని రాస్తున్నాడు. మరి ఇప్పుడు ఎట్లా అని అంటే, దేవుని యొక్క నీతి బయలుపరచబడింది. ఎలా బయలుపరచబడింది? జస్టిఫైడ్ బై ఫెయిత్ ఈజ్ గాడ్స్ ప్లాన్. ఇక్కడ నీతిమంతుడు నీతిమంతుడు ఒక వ్యక్తి ఎలా నీతిమంతుడు అవ్వాలి, ఎలా దేవుని యొక్క శిక్ష నుండి తప్పించబడాలి అని అంటే, అది విశ్వాసం వల్లనే జరుగుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తికి రక్షణ అనుగ్రహించడం అనేటువంటిది దేవుని యొక్క ప్రణాళిక. సో ఇప్పుడు రక్షణ ఏ రీతిగా బయలుపరచబడింది అని అంటే, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించడం. సో ఒక వ్యక్తి దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆ వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడు. జస్టిఫైడ్ బై ఫెయిత్, అది దేవుని యొక్క ప్రణాళికలో. ఆ తర్వాత నీతిమంతులుగా తీర్చబడినటువంటి వ్యక్తి తనకేం కలుగుతుందని అంటే, ఆశీర్వాదాలు కలుగుతున్నాయి, బ్లెస్సింగ్స్ ఇన్ బీయింగ్ జస్టిఫైడ్. ఆ తర్వాత నీతిమంతులుగా తీర్చబడిన వ్యక్తికి ఆశీర్వాదం కలుగుతుంది. ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం కలుగుతున్నాడు అని అంటే, దేవునితో తన జతపరచబడ్డాడు. జాగ్రత్త వినండి. దేవుని ఉగ్రతకు గురైనటువంటి అన్యుడు విశ్వాసం మూలముగా నీతిమంతులుగా తీర్చబడ్డాడు. నీతిమంతుడిగా తీర్చబడిన వ్యక్తి, బికాస్ హీ ఈస్ జస్టిఫైడ్, హీ నౌ ఎక్స్పీరియన్సెస్ ద బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఉండేటువంటి ఆశీర్వాదాలను తాను అనుభవిస్తున్నాడు. ఇప్పుడు అనుభవించిన తర్వాత, సో ఇప్పుడు నేను దేవుని ఉగ్రతకు దూరం అయ్యాను, నీతిమంతుడుగా తీర్చబడ్డాను, అది దేవుని ప్రణాళికలో. నీతిమంతుడుగా తీర్చబడ్డందుకు దైవికమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు ఏమయ్యాను అని అంటే, క్రీస్తుతో పాటు నేను ఐక్యత చేయబడ్డాను. కాబట్టి నా పరిశుద్ధతను నేను కొనసాగిస్తున్నాను. అందుకనే రక్షణలో 3 phases అని మనం చూస్తాం. ఓకే, ఆ తర్వాత జరిగేటువంటి సంగతి ఏమంటే, నాకు అనుగ్రహించబడినటువంటి రక్షణ ఏదైతే ఉందో అది భద్రపరచబడింది. భద్రపరచబడినటువంటి కారణము చేత ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా గమనించండి. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్. విశ్వాసం మూలంగా నీతిమంతుడిగా తీర్చబడ్డాను. నీతిమంతుడిగా తీర్చబడిన వ్యక్తికి క్రీస్తు ద్వారా దైవికమైన ఆశీర్వాదాలు కలుగుతున్నాయి. హ్యావింగ్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ బ్లెస్సింగ్స్. ఇప్పుడు క్రీస్తులో నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను కాబట్టి ఐఎమ్ యునైటెడ్ విత్ క్రైస్ట్. ఇది నా పరిశుద్ధతను కొనసాగించుట ద్వారా నా లైఫ్ నేను డిమాన్స్ట్రేట్ చేస్తున్నాను. అంతేకాకుండా విశ్వాస మూలముగా నీతిమంతుడిగా తీర్చబడ్డాను కాబట్టి మై సాల్వేషన్ ఈస్ ప్రిజర్వ్డ్. నా రక్షణ దొంగిలించబడదు, నా రక్షణ భద్రపరచబడింది. చూసి ఇప్పుడు ఈ చెప్పే స్టోరీ అంతా కూడా రోమపత్రికలో పౌలు ఏం చెప్తున్నాడో ఒక అవుట్లైన్ గా మనం చూస్తున్నాం. రక్షించబడినటువంటి వ్యక్తి యొక్క రక్షణ క్రీస్తులో భద్రపరచబడింది. ఆ తర్వాత నేను రక్షించబడటం మాత్రమే కాదు, రక్షించబడినటువంటి నేను ప్రాక్టికల్ గా నా జీవితాన్ని నేను చూపించాలి. ఎలా చూపించాలి? రూపాంతరము చెందుట ద్వారా. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము? 12వ అధ్యాయంలోనికి వచ్చాం. 12వ అధ్యాయంలో నిజమైనటువంటి ఆరాధన గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి నిజమైనటువంటి ఆరాధన అంటే, నన్ను నేను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకున్నటే నిజమైనటువంటి బలి. ఇక్కడ ఒక మాట గమనించాలి.
పాత నిబంధనలో ఆరాధన అనేటప్పుడు వారు బలులు అర్పించారు, దేవునికి కొన్ని అర్పణలు వారు చెల్లించారు. సో దేర్ ఆర్ మెనీ థింగ్స్. ఆరాధన అనేటువంటి విషయాల్లో మనం చూస్తే దేర్ ఆర్ మెనీ థింగ్స్. అయితే క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి మనకు దేవాలయం లేదు ఒక దాన్ని అర్పించడానికి. తర్వాత బలుల అర్పణలు మనకు లేవు ఆరాధన వ్యక్తపరచడానికి. నోటి ద్వారా వల్లించేటువంటిది సమాజంలో ప్రభుని గురించి పాడటానికి కొరకైనటువంటి ఒక సంగతి మాత్రమే. బట్ రోమపత్రిక మనకు బాగా క్లియర్గా తెలియపరచబడుతుంది ఏంటంటే వాట్ ట్రూ వర్షిప్ ఈస్ అంటే, క్రీస్తులో నేను రూపాంతరం చెందుట ద్వారా నన్ను నేను దేవునికి అర్పణగా అర్పించుకున్నట్టే నిజమైనటువంటి ఆరాధన అనేటువంటిది రోమపత్రిక ముగిస్తున్నాడు. ఓకే, ఇప్పుడు అన్యుల సంగతి అయిపోయింది. రెండవది, ఇప్పుడు ఎవరి గురించి మనం చూస్తాము అనంటే యూదుల గురించి మనం చూస్తాం. దేవుని యొక్క ప్రణాళిక వారి విషయంలో ఎలా ఉంది? ఇక్కడ మీరు రోమపత్రికలో పౌలు ఏం చేస్తాడు అనంటే పాత నిబంధన విశ్వాసుల్ని కొంతమందిని ప్రస్తావిస్తాడు. వారిని ప్రస్తావించి, ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాం ఉన్నాడు, అబ్రహాముని గురించి తాను ప్రస్తావించి తాను ఏమంటున్నాడంటే అబ్రహాము కూడా విశ్వాసం మూలముగానే జన్మించాడు, లేదంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా రక్షించబడ్డాడు. ఇన్ఫాక్ట్ ఓల్డ్ టెస్టిమెంట్ సెయింట్స్ ఆర్ సేవ్డ్ బై ఫెయిత్ అలోన్. పాత నిబంధన భక్తులందరూ కూడా క్రీస్తునందు విశ్వాసము వలననే వారు రక్షించబడ్డారని చెప్తున్నాడు. ఆ తర్వాత ఇక్కడ ఇంకొక మాట కనబడుతుంది ఏంటంటే ఆదాముని గురించి ప్రస్తావిస్తున్నాడు. 5వ అధ్యాయంలోకి వస్తున్నాం. ఆదాము గురించి తను ఏం ప్రస్తావించాడంటే ఆదాములో మనకు మరణం ఉంది, అయితే క్రీస్తులో మనకు జీవం ఉంది అని చెప్పి రాస్తున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ఇందాక ఇక్కడ అనుకున్నామే, యూదుడు అనుకుంటున్నాడు నేను ధర్మశాస్త్రమును పాటించుట ద్వారా పరిశుద్ధుడను అని. ఇప్పుడు అదే యూదును ఉద్దేశించి పౌలు ఏం రాస్తున్నాడంటే ధర్మశాస్త్ర క్రియలు చేసినంత మాత్రాన అది పరిశుద్ధత కాదు. ఇప్పుడు మీరు ఈ స్క్రీన్ మీద చూస్తే దీనికి ఆపోజిట్ చూడండి. విశ్వాసులకు తను రాసేటప్పుడు ఏమన్నాడు, మీరు క్రీస్తులో జతపరచబడ్డారు అనగా 6వ అధ్యాయంలో తను మాట్లాడేటప్పుడు బాప్తిసం పొందారు అని అంటాడు. సో క్రీస్తులో బాప్తిసం పొందినటువంటి మీరు క్రీస్తును ధరించుకున్నారు. క్రీస్తును ధరించుకున్న వ్యక్తి క్రీస్తును పోలి నడుచుట ద్వారా తన యొక్క పరిశుద్ధతను తాను బయలుపరుస్తున్నాడు అనేది కనబడుతుంది. సో సాంక్టిఫికేషన్ ఇక్కడ మనకు పనిచేసేది ఏమిటంటే మనసాక్షి. యూదుడు, ఓ జీవ్, నీకు కూడా విషయం ఏమిటంటే ధర్మశాస్త్రాన్ని పాటించుట ద్వారా పరిశుద్ధతలోకి వస్తావు అనుకోవటానికి లేదు. క్రీస్తునందు విశ్వాసం ఉంచితేనే, విశ్వాసం వల్ల జరిగేటువంటి క్రియలు మాత్రమే పరిశుద్ధమైనటువంటివిగా ఎంచబడతాయి అని రాస్తున్నాడు. ఓకే, ఇన్ డీటెయిల్ వెన్ వి గో ఇన్ టు ద చాప్టర్స్ వి విల్ అండర్స్టాండ్. బట్ ఈ 16 అధ్యాయాల యొక్క చరిత్రను మనం ఒక క్లుప్తంగా నట్షల్లో చూసుకోవాలనుకునే దానికి వీఆర్ ట్రయింగ్ టు డిజైనింగ్ ఇట్. తర్వాత సో ఇప్పుడు 1 సెకండ్. యూదుడు కూడా తను రాసేటప్పుడు తాను ఇక్కడ చెప్పినటువంటి మాట ఏమంటే, సో క్రియలను బట్టి కాదు నువ్వు అంగీకరించేటువంటి పరిశుద్ధత అని చెప్పి తాను రాసిన తర్వాత మరొక విషయాన్ని వారికి బయలుపరుస్తున్నాడు. ఏంటంటే దిస్ ఇస్ ఎక్స్ట్రా స్లైడ్ కిందది, యూ కెన్ జస్ట్ ఓకే. నౌ ఇప్పుడు ఇస్రాయల్, సో దయచేసి గమనించండి, ఈ కిందది ఎక్స్ట్రా, ఇట్ ఈస్ నథింగ్ రిలేటెడ్ టు ఇట్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇప్పుడు అన్యులైనటువంటి వారు రక్షించబడితే ఎలా ఉందనేటువంటిది చూసాం. ఆ తర్వాత రెండోదిగా మనం చూస్తున్నాం ఏంటంటే పాత నిబంధన భక్తుల గురించి, వారి విషయంలో కూడా దేవునికి ప్రణాళిక ఉంది అని రాస్తున్నాడు. సో ఇప్పుడు పాత నిబంధన భక్తుల గురించి ఇలా అన్నాడు, ఏమన్నాడు, వారు కూడా విశ్వాసం వల్ల జరిగించాడు
అంటే అర్థం ఏమిటంటే, యు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడ పౌలు ఎంత జ్ఞానముగా తెలివిగా మాట్లాడాడంటే, అన్యులను అన్యులను యూదులను ఒక్కటే ప్లాట్ఫామ్ కిందకి తీసుకొని వస్తున్నాడు. ఐ డోంట్ నో వెదర్ యు ఆర్ ఏబుల్ టు ఫాలో ఆర్ నాట్. అన్యుడు క్రీస్తు నమ్ముకోవాలంటే విశ్వాసం ఎలానో, యూదుడు కూడా క్రీస్తుని అంగీకరించాలంటే విశ్వాసమే అని రాస్తున్నాడు. ఇప్పుడు ఏమర్థమైంది? మనకి వింత అనిపించకపోవచ్చు కానీ Jew కుడ్ అండర్స్టాండ్ దిస్. ఓ, అన్యులతో మమ్మల్ని సమానం చేసేసాడే. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? అన్యులను మమ్మల్ని సమానం చేశాడు. సమానం ఎలా అయింది అని అంటే, క్రీస్తులోనికి రావాలి అని అంటే విశ్వాసమే. అది అన్యుడికైనా సరే, నాకైనా అంటే యూదుడికైనా సరే. సో ఇప్పుడు రోమపత్రికలు ఈ విషయాలు ప్రస్తావించేటప్పుడు, ఇఫ్ యు ఆర్ కేర్ఫుల్లీ అబ్జర్వింగ్, పౌలు ఎందుకొరకు రాస్తున్నాడో చెప్పండి. అన్యులకు యూదులకు మధ్య ఏదో డివిజన్ ఉంది. ఆ డివిజన్ ని కొట్టివేయటానికి కొరకై యు సీ హౌ హీఈస్ డిజైనింగ్ టు అడ్రస్ దెమ్. సో ఇప్పుడు ఇందాక ఏమనుకున్నాడు? మాకు దేవుని ఉగ్రత లేదు, మా మీద శిక్ష లేదు అనుకున్నాడు కదా. పౌలు అన్నాడు, మీరు కూడా నశించారని రాస్తున్నాడు. ఓవరాల్ గా అందరూ నశించారని రాస్తున్నాడు. ఇక్కడికే యూదుని యొక్క గర్వం అనేది కొంత ఏమంటారు, దాని మీద దాడి చేసినట్లుగా రాశాడు. ఇప్పుడు విశ్వాసం విషయంలోకి వచ్చేసరికి ఇద్దరికి ఒకటే ప్లాట్ఫామ్ అని చెప్పేటప్పటికి, నౌ Jew ఈజ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్, దానిలోకి వస్తున్నాడు. అయితే ప్రభు ఇశ్రాయేల్ని విడిచిపెట్టలేదు. ఇశ్రాయేల్ని కూడా ఏం చేశాడు అంటే ఏర్పరచుకున్నాడు. ఇక్కడ 9వ అధ్యాయంలోనికి మనం వచ్చాం. ఇశ్రాయేల్ని ఏర్పరచుకున్నాడు. అది వాళ్ళ గత జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అంటే యూదులారా, మిమ్మల్ని కూడా నేను విడిచిపెట్టలేదు, మళ్ళా ఇలా వస్తే అన్యుల్ని కూడా విడిచిపెట్టలేదు. ఆ తర్వాత ఇది గతం. మరి ప్రజెంట్ ఏం జరిగింది అని అంటే, యూదుడు క్రీస్తును తృణీకరించాడు. క్రీస్తును తృణీకరించిన కారణం చేత మరి యూదుడు విడిచిపెట్టబడ్డా? ఈజ్ Jew forsaken or God is living a Jew? No, definitely no. ఫ్యూచర్లో ఇశ్రాయేల్ గురించి అక్కడ మనకి పాత నిబంధన గ్రంథములో, తర్వాత రోమపత్రికలు కూడా రాస్తున్నాడు ఏంటంటే, సమకూరుస్తాను అని రాస్తున్నాడు. ఐ విల్ రెస్టోర్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ అని రాస్తున్నాడు. సో ఇన్ ఎ నట్షెల్, ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్, ఏంటి అసలు రోమపత్రిక యొక్క ఉద్దేశం అని అంటే, నాకు అర్థమైనటువంటిది నేను ఒక మాట చెప్తున్నాను. ఏమంటే, వారికి సమ్ డివిజన్స్ ఉన్నాయి, యూదుడికి అన్యుడికి. ఆ రెండిటి మధ్య డివిజన్ ని కొట్టివేస్తున్నాడు. తర్వాత యూదుడు అనుకుంటున్నాడు నేను గొప్ప అని, అన్యుడిని తృణీకరిస్తున్నాడేమో. దేవుని దృష్టిలో మీ ఇద్దరికి శిక్ష ఒకటే, అందరూ పాపము చేసిన వారే. యూదులు పాపం చేసినటువంటి వారే. ధర్మశాస్త్రంను బట్టి మేము నీతిమంతులు అనుకునేటువంటి వారు కూడా, దేవుని నీతిమంతులు కూడా నశిస్తా ఉన్నారు. మూడవది, యూదుడా నువ్వు ఎవరివైనా సరే, ధర్మశాస్త్రాన్ని పాటించినా పాటించిపోయినా, నేను యూదుని కాబట్టి దేవుని యొక్క ప్రణాళికలు ఉన్నాను అనుకుంటున్నావా? నువ్వు కూడా నశించావు అని ఈ మొదటి 3 అధ్యాయాలు చెప్తున్నాడు. ఆ తర్వాత ఏం రాస్తున్నాడంటే, అన్యుడైనటువంటి వ్యక్తిని ప్రభు ఎలా రక్షించుకున్నాడు, రక్షించుకున్న తర్వాత తన పరిశుద్ధతను ఎలా కొనసాగించాలి, ఆ తర్వాత నిజమైనటువంటి వ్యక్తిగా తను తాను ఎలా బయలుపరుచుకోవాలనేటువంటిది రాస్తున్నాడు. రెండవది, పౌలు చూడండి, అంటే మనం కొన్ని విషయాలు మనం తర్వాత చూస్తాము. ఎందుకు పౌలు యొక్క పత్రికలు చాలా కీలకమైనటువంటివి అంటే, ఆయన ఏ విషయాన్ని ప్రస్తావించాలన్నా కూడా, ఏ విషయాన్ని తను చెప్పాలి అని ఒకవేళ నిర్ధారించాలనుకున్నా కూడా, యు సీ ద బ్యూటీ ఆఫ్ పాల్ ద అపోజల్. ఏమంటే, ఓల్డ్ టెస్టిమెంట్ కొటేషన్స్ ని తీసుకొని హీ విల్ హైలైట్ దేర్. ఇన్ఫాక్ట్ పేతురు అదే పని చేస్తాడు. హెబ్రీ గ్రంథకర్త ఎవరో
ఆయన కూడా అదే పని చేస్తాడు. సో దేర్ ఆర్ మెనీ అదర్ పీపుల్ ఆల్సో. అయితే పౌలు అపోస్తలుడు ఓల్డ్ టెస్టిమెంట్ని ఉపయోగించినటువంటి విధానంలో చాలా ప్రవీణుడని మనం చెప్పవచ్చు. సో ఓల్డ్ టెస్టిమెంట్ యొక్క క్యారెక్టర్స్ని కొన్ని తీసుకొని వారి క్రియలను బట్టి ఏమాత్రం కూడా దేవుని యొక్క పరిశుద్ధతలోనికి రారు అని చెప్తాడు. దాన్ని క్లియర్గా చెప్తాడు. ఆ తర్వాత ఇప్పుడు ఇశ్రాయేలు గురించి చెప్తున్నాడు. అన్యుల యొక్క రక్షణ కొరకు మీ రక్షణ నిలిపివేయబడింది. అలాగని చెప్పి ప్రభు మిమ్మల్ని తృణీకరించాడంటే లేదు, మీకు కూడా సువార్త అందించబడుతుంది. అయితే ఇశ్రాయేలీలు అంటే యూదులు క్రీస్తుని వారు తృణీకరించారు. అయితే ఫ్యూచర్ గురించి కూడా మళ్ళా రోమాపత్రికలను రాస్తున్నాడు. భవిష్యత్తులో కూడా క్రీస్తు ఇశ్రాయేల్ని రక్షిస్తాడు అని రాస్తున్నాడు. సో ఇప్పుడు మనం రోమపత్రిక అంతటిని మనం ఎలా కీలకంగా మనం భావించవచ్చు అంటే, ఎపిజిల్ టు రోమన్స్ ఈజ్ లైక్ ఎ కీ. అది ఎలాంటిది అంటే, ఇది నేను చెప్పే మాట కాదు, ఒక సంబడి టోల్డ్. ఏమన్నారు అంటే, బైబిల్ అంతా కూడా ఒక పెద్ద నిధి అయితే రోమపత్రిక ఆ నిధిని తెరవటానికి కొరకైనటువంటి తాళపు చెవి అని అన్నారు. అంటే అర్థం ఏమిటి? ఇఫ్ అట్ ఆల్ ఐ వాంట్ టు అండర్స్టాండ్ రోమన్స్, అదర్వైజ్ ఇఫ్ అట్ ఆల్ ఐ వాంట్ టు అండర్స్టాండ్ ద హోల్ బైబిల్, రోమన్స్ ఈజ్ లైక్ ఎ కీ. ఇప్పుడు రోమన్స్ ఈజ్ ద కీ టు హోల్ స్క్రిప్చర్ ట్రెజర్ అని చెప్పేటప్పుడు డోంట్ టేక్ ఇట్ యాజ్ ఏ ప్రైమరీ ప్రిన్సిపల్, ఇదే దాని నియమము అని చెప్పి భావించొద్దు. రోమపత్రిక చదివినటువంటి వారు ఎలా అర్థం చేసుకున్నారు అని అంటే, బైబిల్ యొక్క క్లుప్త చరిత్ర అంతా కూడా ఎలా రాయబడింది రక్షణ గురించి ప్రత్యేకంగా అంటే, రోమపత్రిక ఒక కీ లాంటిది అని వారు అర్థం చేసుకున్నారు. సో ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు డోంట్ మేక్ ఇట్ యాజ్ ఎ ఫైనల్ స్టేట్మెంట్. ప్రజలు ఎలా రోమపత్రికను అర్థం చేసుకున్నారు అనేటువంటి దానికి ఒక జస్ట్ ఎంకరేజింగ్ స్టేట్మెంట్ లాగే మాత్రం మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఫైనలీ రోమపత్రిక అంతా కూడా చెప్పి ఇప్పుడు పౌలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో మనకు అర్థమవుతుంది ఏమంటే, యాక్సెప్ట్ వన్ అనదర్ ఇన్ క్రైస్ట్ బికాస్ ఆఫ్ గాడ్స్ రైచియస్నెస్. యూదా, నువ్వు అన్నిన్ని చేర్చుకోవట్లేదు కదా, నిజమైన సువార్త ఏంటంటే దేవుని యొక్క నీతి. దేవుని యొక్క నీతి నాకుంటే, అర్థమవుతుందా? లేదంటే ఇంకొక మాటలో చెప్తాము, అంటే ఈ నీతి అంటే ఏమిటి ఇవన్నీ మళ్ళీ తర్వాత అధ్యాయంలో మనం చూస్తాం. బట్ ఫర్ సింపుల్ అండర్స్టాండింగ్ మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఒక వ్యక్తికి నిజమైన సువార్త అందించబడింది, ట్రూ గాస్పల్ అందించబడితే, అంటే ఆ సువార్తలోనే దేవుని యొక్క నీతిని గురించి ఉంది, ఆ క్రీస్తుని గురించి. సో ఓవరాల్ పిక్చర్, నాకు నిజమైన సువార్త అందితే నా అవుట్ కాండక్ట్ ఏముంటుందనంటే, ఐ విల్ యాక్సెప్ట్ వన్ అనదర్. రోమపత్రికలో రెండు కీలకమైన విషయాలు ఉన్నాయి. ఒకటేమంటే, యూదుడు అన్యుడిని అంగీకరించట్లేదు. యూదుడా, నీకు నిజమైన క్రీస్తు సువార్త అందితే నువ్వేం చేస్తావు? ఇతరులు నువ్వు అంగీకరిస్తావు. తర్వాత మరొక మాట కూడా రోమపత్రికలో రాస్తున్నాడు ఈ గ్రంథకర్త ఏమంటే, నిజమైనటువంటి సువార్త అందించబడినటువంటి ప్రజలు ఏం చేస్తారు అని అంటే, మనకు 14వ అధ్యాయంలో ఆ విషయాలు కనబడతాయి. విశ్వాస విషయంలో బలవంతులైనటువంటి మీరు బలహీనులను చేర్చుకోనండి అని అంటాడు. సో యాక్సెప్ట్ ద వీక్ పీపుల్, రోమన్స్ 14:1, 15:1. విశ్వాస విషయమై బలహీనుడైన వారిని చేర్చుకునుడి. 15వ అధ్యాయం. కాగా బలవంతులమైన మనల్ని మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. అంటే వాట్ డస్ ఇట్ మీన్? In fact, he says, accept the weak people, those who are strong in faith. విశ్వాస విషయంలో నేను బలవంతుడిని నువ్వు చెప్తున్నావా? నిజంగా నువ్వు విశ్వాస విషయంలో బలవంతుడు స్ట్రాంగ్ అయితే బలహీనమైన వారిని చేర్చుకో. వై డు యు గ్రడ్జ్ అబౌట్ దెమ్? ఎందుకు ఆ వ్యక్తి విషయంలో నువ్వు సనుగుతున్నావు అని అంటే, ఫెయిత్ ఇస్ ద క్వశ్చన్ హియర్. అంటే రోమపత్రిక ఇచ్చేటువంటి ఒక స్టేట్మెంట్ ఏమంటే, క్రీస్తు యొక్క సువార్తే గాని నాకు అందితే నేను రెండు విషయాలు చేస్తాను. నా తోటి వారిని నేను అంగీకరిస్తాను. రెండవ హైలైటెడ్ థింగ్ ఏమంటే, బలహీనుడైనటువంటి వాడిని నేను యాక్సెప్ట్ చేస్తాను, వాడిని నేను తృణీకరించను, అవమానపరచను, సంశయాలు తీర్చను. అంటే ఇట్ ఈస్ నాట్ ద టైమ్ టు
డిస్కస్. సో చాలాసార్లు క్రీస్తుని అంగీకరిస్తున్నాము, అయితే బలహీనమైనటువంటి వారిని మనం చేర్చుకునే విషయంలో వీ హ్యావ్ మెనీ క్వశ్చన్స్. నా స్టాండర్డ్ ఇది అయితేనే ఐ విల్ యాక్సెప్ట్ ద అదర్ పర్సన్ అని అంటే, యూదుడికి నీకు ఏం తేడా ఉంది? యూదుడు కూడా అదే అనుకుంటున్నాడు కదా, నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను, అన్యుడితో నాకు సంబంధం ఏమిటి? వాడు దేవుని ఉగ్రతకు లోనేటువంటి వాడు, శిక్షకు పాత్రుడు. సో అన్యుడు నశిస్తా ఉన్నాడు, నేను కాదు అనుకున్నాడు. పౌలు ఏమి కౌంటర్ ఇచ్చాడంటే, నీవు కూడా నశించుతున్నావు. యు ఆర్ ఆల్సో అండర్ దట్ కండమ్నేషన్ ఆర్ దట్ పనిష్మెంట్ ఆఫ్ గాడ్, రాత్ ఆఫ్ గాడ్. సో రోమపత్రిక అంతా కూడా ఏం చెప్పొచ్చు అని అంటే, ఫుల్ గాస్పల్ అని కొంతమంది అంటారు, బట్ ఐ డోంట్ థింక్, ఐ కెనాట్ సే ఇట్ ఈస్ ఫుల్ గాస్పల్. వాళ్ళకి ప్రకటించిన సువార్త ఏదైతే ఉందో ఇట్ ఇస్ ద ట్రూ గాస్పల్. నిజమైన సువార్త ఏమిటి అని అంటే, ఇందాక ఒక ప్రశ్న వేసుకున్నాం కదా, రోమాలో ఉన్నటువంటి విశ్వాసులకు రాస్తున్నాడు. అఫ్ కోర్స్ యూదుల్ని ప్రస్తావించాడు, అన్యులు కూడా ప్రస్తావించాడు. యూదా మతంలో నుండి మార్చబడినటువంటి వారు కావచ్చు, అన్యుల్లో నుండి మార్చబడినటువంటి విశ్వాసులు కావచ్చు. ఏం రాస్తున్నాడు అని అంటే, నిజమైన సువార్త ఏంటయ్యా సువార్త అనంటే, దేవుని దృష్టిలో అందరూ ఒకటే. మనకు దేవుని నీతి అవసరము. దేవుని యొక్క నీతిలో నాకు ఏం కనబడుతుందనంటే, నేను ఇతరులను అంగీకరించుట. ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ బిలీవర్, యూ విల్ నాట్ సిట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ డిస్కషన్స్, బట్ యూ విల్ యాక్సెప్ట్ ద వీక్ బ్రదర్ ఆర్ ద ఎనీవన్, ఎదుటి వారిని నువ్వు అంగీకరిస్తావు. సో రోమపత్రిక అంతటిని ఒక నట్షెల్లో మనం చూసుకుంటే, దిస్ ఈజ్ ద పిక్చర్. ఓకే, మనం ఇంకొక 5 minutes ఐ విల్ కంటిన్యూ అండ్ ఐ విల్ క్లోజ్. రోమపత్రిక యొక్క ఉద్దేశం ఏమిటి? ఈ విషయాలు మనం మాట్లాడుకునేటప్పుడు వి విల్ గో లిటిల్ ఫాస్ట్. రోమపత్రిక రాసేటప్పుడు పౌలు కొరింథీలో ఉన్నాడు. కొరింథీ నుండి రోమాకు పత్రిక రాస్తున్నాడు. కొరింథీలో ఎక్కడున్నాడంటే గాయ దగ్గర ఉన్నాడు, గాయస్. ఇంతకుముందు అంటే కొరింథీ పత్రికలో చెప్పినట్లుగా పాల్ బ్యాప్టైజ్డ్ గాయస్ అండ్ క్రిస్పస్. సో ఆ గాయ దగ్గర ఉండి ఈ పత్రిక రాస్తున్నాడు. రాసేటప్పుడు తన ఉద్దేశం ఏమిటంటే, కైండ్ లిజన్, పౌలు ఎందుకొరకు ఈ పత్రిక రాస్తున్నాడు, ఉద్దేశం ఏంటో తెలియకుండా డైరెక్ట్ పత్రికలు ఎంటర్ అవుతే వీ విల్ గెట్ ఇన్ టు కన్ఫ్యూజన్. ఇట్ ఇస్ నాట్ ద రైట్ వే ఆల్సో. ఒకటేమంటే, మీ మధ్యకు రావాలనుకుంటున్నాను, స్పెయిన్కి వెళ్ళాలంది, స్పెయిన్కి వెళ్ళేటప్పుడు మీ దగ్గరకు వస్తాను. అయితే మీ దగ్గరకు వచ్చే ముందు నేను యెరూషలేములో నాకు ఒక బాధ్యత ఉంది, ఆ బాధ్యతను పూర్తి చేసుకొని వస్తాను రాస్తున్నాడు. ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా గమనించండి. యెరూషలేములో తనకుండే బాధ్యత ఏంటి అని అంటే 15th chapter 32-33 verses రాస్తున్నాడు. ఏమంటే, నేను కొంత చందా పోగు చేశాను. ఈ మాటలు బాగా గమనించండి. నేను కొంత చందా పోగు చేశాను. ఈ పోగు చేసినటువంటి చందా అది ఇవ్వటానికి కొరకే ఐ హ్యావ్ టు గో టు జెరూషలేం. యెరూషలేముకి నేను వెళ్ళాలి. యెరూషలేములో ఇది ఇచ్చిన తర్వాత నేను స్పెయిన్కి రావాలి. స్పెయిన్కి వెళ్ళేటప్పుడు ఆన్ ది వేలో మిమ్మల్ని కలిసి వెళ్తానని రాస్తున్నాడు. ఇక్కడ ఒక హైలైట్ థింగ్ ఐ వాంట్ టు టెల్ ఈస్, పౌలుకు ఉండేటువంటి మినిస్ట్రీ ఏంటి ఇక్కడ? యెరూషలేములో ఉండేటువంటి తన యొక్క పరిచర్య ఏమిటి అని అంటే, చంద పోగు చేశాను అంటున్నాడు కదా, ఎక్కడి నుంచి పోగు చేశాడు? జెంటైల్ చర్చెస్ అంటే అన్యుల్లో నుండి రక్షించబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర చందా పోగు చేసి నేను యెరూషలేములోకి ఇవ్వాలనుకుంటున్నానని రాస్తున్నాడు. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్ హియర్. ఇక్కడ ఒక విషయం బాగా గమనించండి. ఇందాకే ఒక మాట అన్నాడు, యూదులకి అన్యులకి మధ్య ఉండే వ్యత్యాసాన్ని కొట్టివేశాడు. ముగించేటప్పుడు కూడా ఎలా అంటున్నాడో చూడండి, నేను పోగు చేసిన చందా యూదులలో నుండి మార్చబడిన వారిలో కాదు. అర్థమవుతుందా? నేను పోగు చేసినటువంటి చందా యూదా మతంలో నుండి క్రీస్తుని అంగీకరించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర పోగు చేసిన చందాలు కావు ఇవి. అన్యుల్లో నుండి క్రీస్తులకు వచ్చినటువంటి వారి ద్వారా కాంట్రిబ్యూట్ చేసినటువంటి ఈ డబ్బుని తీసుకొని వెళ్ళి నేను యెరూషలేములో ఇవ్వాలనుకున్నప్పుడు యూదా మతంలో నుండి మార్చబడినటువంటి వ్యక్తికి మరలా ఇంకొక క్లియర్ అండర్స్టాండింగ్ ఇక్కడ కలుగుతుంది. అంటే పౌలు ఈ రోమపత్రికలు ఏం చేస్తున్నాడో చూడండి.
వాళ్ళిద్దరిని సమానంగా భావించి మాట్లాడుతున్నాడు. రక్షణ విషయంలో ఇద్దరికి ఒకటే విస్తమే. ఇక్కడ నా పరిచయ విషయంలో కూడా అంతే. నేను ఇప్పుడు ఎవరి చందా పోగు చేసుకుని వెళ్తున్నాను? అన్యుల్లో నుండి క్రైస్తవ్యంలోనికి వచ్చిన, అంటే క్రీస్తులోనికి వచ్చినటువంటి వారు. సో ఆ ఫాలోయింగ్ చాప్టర్స్లోకి వెళ్ళినప్పుడు వి విల్ అండర్స్టాండ్. తర్వాత వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి రాస్తున్నాడు. మీ దగ్గరకు వస్తాను, నేను మీకు సువార్త ప్రకటిస్తాను, ఆ తర్వాత మీకు కొన్ని వరాలు ఇస్తాను నేను. వి విల్ సీ ఆ వరం ఏమిటి, దేని గురించి మాట్లాడుతున్నాడు అనేది మనం చూస్తాం. తర్వాత నిజమైనటువంటి సువార్త, తర్వాత రోమాలో ఉండే క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో నా ద్వారా వారు ఎంకరేజ్ చేయబడాలి, వారి ద్వారా నేను ఎంకరేజ్ చేయబడాలి అనేటువంటిది హైలైట్ చేసి ఈ రెఫరెన్సెస్ లో రాస్తున్నాడు. తర్వాత ఇందాక చెప్పినట్లుగా హీ వాంట్స్ టు క్లియర్ ద డివిజన్స్ బిట్వీన్ జ్యూస్ అండ్ క్రిస్టియన్స్ టు మేక్ దెమ్ లివ్ టుగెదర్ విత్ గాడ్స్ రైచియస్నెస్. దేవుని నీతి కలిగినటువంటి వారై కలిసి జీవించటానికి కొరకు. ఎలా కలిసి జీవించగలం? ఇది దేవుని నీతిని బట్టి సాధ్యమవుతుంది. సో ట్రూ గాస్పెల్ ఈస్ ఫర్, ఇప్పుడు పౌలు యొక్క థియాలజీలో, అంటే తన యొక్క శాస్త్రం లేదంటే తన యొక్క దేవుని గురించినటువంటి అధ్యయనంలో నిజమైనటువంటి సువార్త ఏమిటి అనేటువంటిది మనకు కనబడతా ఉంది. సో నౌ ఐ విల్ ఎండ్ దిస్ క్లాస్. ఎందుకంటే క్లాస్ ఇవాళ సమ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల చాలా లేట్గా స్టార్ట్ అయింది, బట్ ఎట్ ఐ హ్యావ్ టు క్లోజ్ ఇన్ టైం. సో దీనితో మన ఈ క్లాస్ని మనం ఎండ్ చేస్తున్నాము. ఓకే, మీకు ఏదైనా ఈ క్లాస్లో నుంచి మాత్రమే డౌట్స్ ఉంటే యూ కెన్ కైండ్లీ ఆస్క్. I don't know whether you are here. ఓకే, దీంట్లో ఉన్నటువంటి క్లాస్లో నుండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. ఒకవేళ తర్వాత అయినా ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ జస్ట్ కీప్ టెక్స్టింగ్ ఆర్ ఇన్ విచ్ వేస్ యూ కెన్ లెట్ మీ నో. ఓకే, నౌ we will stop this with a word of prayer. ప్రార్థనతో ముగించుకుంటాం. దయచేసి రోమపత్రికను మీరు చదివేటప్పుడు అదేదో లైట్గా మనకి తెలుసులే, లేదంటే దీంట్లో అర్థం కాంది ఏముంది అన్నట్లుగా ఎప్పుడు కూడా చదవకూడదు. రోమపత్రిక కాదు, ఇంకా ఏ పత్రిక అయినా కూడా. సో ద మెయిన్ థింగ్ ఈస్ గ్రంథకర్త యొక్క కోణములో ఏముందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే మనం చదవాలి. అప్పుడే విషయాలు మనకు అర్థమవుతాయి. సో గాడ్ విల్లింగ్ నెక్స్ట్ వీక్ అగైన్ వీ విల్ కంటిన్యూ. నెక్స్ట్ వీక్ అంటే ఆల్టర్నేట్ సాటర్డేస్ కాబట్టి మరుసటి శనివారం మరలా కలుసుకుంటాం. ఆ టైంలో మరలా ఈ పౌలు రాసినటువంటి ఉద్దేశం ఏమిటి, దాని గురించినటువంటి సంగతులు మనం చూసుకొని వీ విల్ గో గెట్ ఇన్ టు ద థింగ్స్ మోర్. ఈలోపు మీకు ఏదైనా సందేహాలు ఉంటే కూడా యూ కెన్ జస్ట్ కైండ్లీ కాంటాక్ట్ మీ. ఓకేలా, గ్రూప్ పర్మిషన్ ఇవ్వకపోవటం కారణం ఏంటంటే అనవసరంగా అన్ని పోస్ట్ చేస్తారు అన్నట్లుగా. పర్సనల్గానే యూ కెన్ కాంటాక్ట్. సో కైండ్లీ కంటిన్యూ టు ప్రే అండ్ లెట్ us టుగెదర్ స్టడీ గాడ్స్ వర్డ్ ఇన్ ద ఫ్యూచర్ డేస్ ఆల్సో. ప్రార్థన చేసుకొని క్లోజ్ చేస్తాం. ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రాలు. రోమపత్రిక యొక్క ధ్యానములు ఓ తండ్రి, ఇంతవరకు మీరు చూపించిన కృప కొరకు నీకు స్తోత్రాలు. దేవుని ఉగ్రతకు చోటైనటువంటి మేమంతా కూడా శిక్షకు పాత్రులము. కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే మేము నీతిమంతులుగా తీర్చబడగలము. అది దేవుని యొక్క నీతిని బయలుపరిచారు. అలాగనే అన్యునికి ఉన్నటువంటి గర్వము, అన్యుడు కూడా సమానుడైనటువంటి సత్యాన్ని ఈ పట్టణం ద్వారా బయలుపరిచారు. దయగల తండ్రి, ఈ అధ్యయనములో నుండి మేము నేర్చుకోవటానికి కొరకై నిజమైనటువంటి సువార్త ఒక వ్యక్తి జీవితంలో దేవుని నీతి ద్వారా బయలుపరచబడితే ఎదుటి వ్యక్తిని అంగీకరిస్తాడు అనేటువంటిది రోమపత్రిక ద్వారా ప్రాముఖ్యమైన శీర్షికగా మాకు చెప్పినందుకే మీకు స్తోత్రాలు. దయగల మా తండ్రి, నిజమైనటువంటి సువార్త కలిగినటువంటి వారమై
ఓ ప్రభా, దేవుని యొక్క నీతిని బట్టి ఆ నీతిలో మా జీవితాన్ని డెమాన్స్ట్రేట్ చేసేటప్పుడు ఇతరులు మేము స్వీకరించడానికి కొరకే సహాయపడం. నెక్స్ట్ సెషన్స్ కొరకే మమ్మల్ని సిద్ధపరచమని మీ దయగల స్థలకు అప్పగించుకొని వందనములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధమైన నామం పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనతో నిండిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వరకు అత్యంత కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిండిన సహవాసం మనకును సకల పరిశుద్ధులకు చెందిన వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. Okay, we are ending the class.